అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఈ పెళ్లి జరిగితే నీకు, నీ భర్తకి, నీ కూతురికే కాదమ్మా, నీ అత్తమామకు కూడా ప్రాణగండమే. వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం ఏదో ఒకటి చేయమ్మా. త్వరగా రామ్మా, రామ్మా, రా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను లీగల్ గా వెళ్తాను. ఏంటి నువ్వు లీగల్ గా వెళ్లేది? పంతులు గారు, మీరు చదివిన మంత్రాలే చదువుతూ ఆలస్యం చేయబట్టే కదా ఇంతసేపు ఏడుస్తున్న ఈవిడ ఇప్పుడు వీరవనితలా రెచ్చిపోతుంది, ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంది. ముందు 3 ముళ్ళు పడితే ఇక్కడ అందరి నోళ్ళు మూత పడతాయి. వదినా, ఆలస్యమవుతుంది, త్వరగా తాళి కట్టించమ్మను. ఏంటి పంతులు గారు, మీరు సంధ్యకి విందికి ఏమైనా అమ్ముడుపోయారా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీరసలు మంత్రాలు ఎంతసేపు చదువుతారండి? త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. మహాలక్ష్మీదేవతాభ్యో నమః, మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. బాబు, మాంగళ్యధారణ చెయ్యండి, భజంత్రీలు వాయించండి. వద్దండి, కట్టద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను. అల్లుడు గారు, తొందరగా తాళి కట్టండి. బావా, త్వరగా కట్టేసేయ్. ఎవరొచ్చి ఆపుతారో ఏంటో తెలీదు. అసలే పరిస్థితులు బాగోలేవు. త్వరగా కాని బావా. రాజేష్, చూస్తావేంటి? త్వరగా కానివ్వు. ఆహా, నా జన్మ ధాన్యమైంది. ఏంటి కోడలు నవ్వబోతున్నాను. దేవుడా, నువ్వున్నావయ్యా. నేను చేస్తున్నది తప్పా రైటా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేను. పెళ్లి జరిగిపోవాలి, నాకు వారసుడు కావాలి. వింధ్య నన్ను మోసం చేసింది. ఇలా మోసం చేసే కోడలు నాకొద్దు. వింధ్య, నన్ను క్షమించమ్మా. జరుగుతుంది తప్పని తెలిసినా తప్పక నేను మీ అత్తయ్య కోసం మౌనంగా ఉన్నాను. నాకు నా వాణి కంటే ఏది ముఖ్యం కాదు. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను. అది తప్పైనా ఒప్పైనా, అది తప్పైనా ఒప్పైనా. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. బావా, ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా కట్టేసేయ్. అల్లుడు, త్వరగా తాళి కట్టు. రాజేష్, తాళి కట్టు. చిన్ని, మౌనిక జడ పట్టుకో. చెప్తుంది నీకే, జడ పట్టుకో. భజంత్రీలు వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆపండి, 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 ఆపండి.
ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను అనుకుంటూనే ఉన్నాను ఆలస్యం అవుతుంది, ఏదో ఒక గండం వస్తుంది అని. వింది చెప్పినా వినలేదు. ఇప్పుడు సంధ్య చెప్తే మేమందరం వింటామా? వదినా, ఆలస్యం అవుతుంది, అల్లుని త్వరగా తాళి కట్టమని చెప్పు. తాళి కట్టడానికి వీల్లేదు. వదిన, పోలీసులు. ఇదేంటి పోలీసులను తీసుకొచ్చింది? కొంచెం మేనేజ్ చేయొదునా? చెప్పాను కదా, ఇన్ని రోజుల నుంచి మీరు వెతుకుతున్న క్రిమినల్ ఎవరో కాదు, ఆ అమ్మాయే. ఆ మౌనికే ఇదంతా చేసింది. ఏయ్, ఎవరు నువ్వు? పోలీసులు తీసుకొచ్చి మా అమ్మాయిని చూపిస్తున్నావేంటి? మేడం, మీరు అన్నీ తెలిసిన వాళ్ళు. మేం మీకు చెప్పేటంత వాళ్ళం కాదు. కట్టుకున్న భార్య, కన్న కూతురు ఉండగా మరో పెళ్లి చేసుకోవడం ఎంత క్రైమో మీకు తెలియదా? అయినా గాని మీరు చాలా దూరం వెళ్లారు. కానీ మీరు మీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది ఎవరికో తెలుసా? ఒక క్రిమినల్కి. క్రిమినల్ ఏంటి? అత్తయ్య, నా మీద లేనిపోనివన్నీ కల్పిస్తున్నారు. మీరవేం నమ్మొద్దు. అవునదినా, నా కూతురు మీద అన్యాయంగా నిందలు మోపుతున్నారు. ఇది ఖచ్చితంగా సంధ్య వింధ్యలో ఆడుతున్న డ్రామా. నువ్వేం పట్టించుకోదొదినా. ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మౌనిక నా మేనకోడలు, తనని క్రిమినల్ అంటున్నారేంటి మీరు? మౌనిక మీకు మేనకోడలిగా మాత్రమే తెలుసు. తను మీ ఇంటి కోడల్ని చంపడానికి ఎంతగానో ప్రయత్నించిందన్న విషయం మీకు తెలియదు కదా. కోడల్ని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? ఆ రోజు స్కూల్ ప్రోగ్రాంకి వచ్చి వీళ్ళిద్దరూ రిటర్న్ అయినప్పుడు వీళ్ళ ఆటోని యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించింది ఎవరో కాదు, మీ మౌనికే. ఆ రోజు ఆ వెహికల్ నడిపిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. డ్రైవర్, రే రారా. అత్తయ్య, వాడెవడో నాకు తెలియదు అత్తయ్య. అసలు వీళ్ళు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళారు కూడా నాకు అసలు ఏం తెలీదు. అయినా నేను అసలు ఆటోను గుద్దమని చెప్పలేదు. అసలు ఏ డబ్బులు ఇవ్వలేదు. మౌనిక, నువ్వు ఈ డ్రైవర్ని చూడగానే ఎందుకలా కంగారు పడుతున్నావు? అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆ రోజు మాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. వింధ్య ఈ ఇంటి కోడలవ్వడం మౌనికకి అస్సలు ఇష్టం లేదు. అందుకే వింధ్యని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అంతెందుకు, వింధ్య తెలుసో తెలియకో
మా షాప్ తగలబెట్టడానికి వచ్చినప్పుడు కూడా మౌనిక వింధ్యని ఆ మంటల్లో తోసి చంపాలనుకుంది. దీనికి సాక్ష్యం కూడా ఇక్కడే ఉన్నాడు ఎస్ఐ గారు. నందు, వింధ్య షాప్ తగలబెట్టడానికి వస్తుంది కదా, నేను వీడియో తీస్తాను. ఏదైనా సందర్భం వస్తే వింధ్యని బ్లాక్మెయిల్ చేయొచ్చు. కానీ దీనికంటే ముందు నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏం చెయ్యాలి? ఆ మంటల్లో వింధ్యని తోసేసి చంపేసి. వింధ్యని తోసేసి చంపేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది కదా మేడం. అరే, నువ్వు ఆ పని చేస్తే నీకు 25 లక్షలు ఇస్తాను. బాగా ఆలోచించుకో. అవకాశం ఉంటే తోసేయ్. ఆ రోజు మౌనిక నా దగ్గరకు వచ్చి 25 లక్షలు ఇస్తాను, వింధ్యని మంటల్లో తోసేయమని చెప్పింది. ఆ రోజు ఆ పని చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు. మీరనుకున్నట్టు మౌనిక సామాన్యురాలు కాదు, గుండెలు తీసిన బంటు. ఆవిడ విందనే కాదు, అవసరమైతే మమ్మల్ని కూడా చంపేస్తుంది. చాలా డేంజర్ మేడం. ఇది మాత్రమే కాదత్తయ్య, కార్తీక పౌర్ణమి రోజు నేను నీళ్లల్లో పడిపోవడానికి కారణం కూడా మౌనికే. నేను పోలీసుల్ని తీసుకొచ్చింది మీ మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు. లీగల్గా వెళ్తే మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు, మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదత్తయ్య. మీరు మంకుపట్టుతో ఉన్నారు, మిమ్మల్ని మోసం చేశామన్న బాధలో ఉన్నారు. కానీ మేమేమి మిమ్మల్ని మోసం చెయ్యలేదత్తయ్య. ఆ రోజు మౌనికే గనుక మాకు యాక్సిడెంట్ చేయించకుండా ఉండుంటే నా కడుపులో ఉన్న బిడ్డ, తన కడుపులో ఉన్న బిడ్డ ఇప్పటికే సంతోషంగా ఉండేవాళ్ళు. నా బిడ్డ చనిపోవడానికి కారణం తను యాక్సిడెంట్ చేయించడం వల్లే. వింధ్య బిడ్డ చనిపోవడానికి కారణం తను యాక్సిడెంట్ చేయించడం వల్లే. అంతెందుకత్తయ్యా, వింధ్యకి పిల్లలు పుట్టరన్న విషయం నేను చెప్దామనుకునే లోపే ప్రెగ్నెంట్ అని అబద్ధమాడి డాక్టర్తో కూడా అబద్ధం చెప్పించింది. కావాలంటే మీకు డాక్టర్తో కూడా ఇప్పుడే మాట్లాడిపిస్తాను. అవసరం లేదమ్మా, నాకంతా అర్థమైంది. అత్తయ్య, నేను నీ కూతురు లాంటి దాన్ని. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. అమ్మా, ఈ పని ఎప్పుడో చేసుంటే సంధ్యా వింధ్యలు విడిపోయేవారే కాదు. వింధ్య నన్ను అనుమానించేదే కాదు. ఇది ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచే సమస్యలు వస్తూనే ఉన్నాయమ్మా. ఈ ఇంటికి పెద్ద శని ఎవరైనా ఉంది అంటే అది మౌనికే.
నువ్వు తనని నమ్మావు కానీ తను నమ్మించి గొంతు కోసే రకం. ఈరోజు పెళ్లి కొడుకు పారిపోవడానికి, పెళ్లి కూతురు రాకుండా ఉండటానికి కారణం ఈ తల్లి కూతుర్లే. ఈ మౌనిక పెళ్లికి ముందు నన్ను ఇష్టపడి పెళ్ళైన తర్వాత కూడా నా మీద ప్రేమ పెంచుకుని నా నుంచి వింధ్యని దూరం చెయ్యాలనుకుంది. నాకు మందలవాటు చేయడానికి తను చాలా ప్రయత్నించింది. నువ్వు నమ్ముతున్నావన్న ఒకే ఒక్క రీజన్తో ఈ మౌనికని తన్ని తరిమెయ్యకుండా నేను ఆపాను. ఇది పెద్ద చీడ పురుగు. ఎస్ఐ గారు, ఇలాంటిది ఈ ఇంట్లోనే కాదు, ఈ సొసైటీలో ఉన్న అరిష్టమే జరుగుతుంది. వెంటనే దీన్ని అరెస్ట్ చేయండి. ఎన్ని కేసులు పెట్టగలరో అన్ని కేసులు పెట్టండి. నా కోడల్ని చంపాలని చూసిన ఈ మౌనిక బయట సమాజంలో ఉండకూడదు. అరెస్ట్ చేయండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు తొందరపడద్దు అత్తయ్య. ఒకసారి నా మాట వినండి అత్తయ్య. నేను ఎప్పటికైనా మీ ఇంటి కోడలు అత్తయ్య. మీ మంచి కోరే చేస్తాను అత్తయ్య. నేనేం చేసినా మీకోసమే చేశాను అత్తయ్య. మమ్మీ, నువ్వు నన్ను అలా పిలవకు. నీకు అలా పిలవడానికి కూడా అర్హత లేదు. నువ్వు నా కడుపున చెడపుట్టావు కదే. నువ్వు నన్ను కాదు, దేవతలాంటి మీ అత్తయ్యని మోసం చేశావే. ఏంటి ఎవరు ఎవరిని మోసం చేశారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటి సడన్గా ఈవిడ రివర్స్ అయిపోయింది? మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టిందేంటి? మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇంకొకసారి నన్ను మమ్మీ అని పిలిచావంటే నిన్ను చంపేస్తాను. వదినా, ఇలాంటిది ఇంట్లో ఉండకూడదు. వెంటనే పోలీసులని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోమని చెప్పండి. అది జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి. చూడవే చూడు, నీ కన్న తల్లిని కూడా నువ్వు మోసం చేశావు. అసలు తనెంత బాధపడుతుందో చూడు. ఇప్పుడు చాలా తెలివిగా మౌనికని ఇరికించి రాధిక తప్పించుకుంటుందా? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోతే తన సొంత తమ్ముడు వదిలేసి వెళ్ళిపోయాడని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు నాకు తిండి పెట్టి జీవితాన్నిచ్చిన దేవత వాణి వదిన. అలాంటిది నువ్వు మా వాణి వదిన్ని మోసం చేశావా? నువ్వు రాజేష్ని మర్చిపోయావనుకున్నాను. మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావేమో అని అనుకున్నాం, కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదే. సంధ్యా వింధ్యలని అన్యాయంగా చంపాలని ప్రయత్నం చేశావు కదూ. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది.
ఎస్ఐ గారు, దీని మొహం చూడ్డానికి కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. తీసుకెళ్ళిపోండి. మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు? మాట్లాడకు. ఇంకొక మాట మాట్లాడావు అంటే నేనే నిన్ను చంపేస్తాను. ఎస్ఐ గారు, నా కళ్ళకి కనిపించకుండా దీన్ని తీసుకెళ్ళిపోండి. వదినా, నన్ను క్షమించు. మౌనిక చేసిన పనికి నేను చాలా ఫీల్ అవుతున్నాను వదినా. రాధిక, నువ్వేం చేస్తావు? నీకు మాత్రం తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేసే. ఈ రోజుతోటి మౌనిక పీడ వదిలిపోతుంది. ఎస్ఐ గారు, తనని తీసుకువెళ్ళండి. అత్త, నాకు అన్యాయం చేశారు మీరు. నేను ఎలాగైనా మళ్ళీ తిరిగి వస్తాను. నిన్ను నీ కొడుకుని ఎవ్వరిని వదిలిపెట్టను. ఏయ్, నిన్ను చంపేస్తానే. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఛాలెంజ్ ఇంకా. ఎస్ఐ గారు, దీన్ని త్వరగా తీసుకెళ్ళిపోండి. పదమ్మా పద. మీరొచ్చి నా జీవితాన్ని కాపాడారు. ఈ క్రెడిట్ అంతా మన సంధ్యదేనమ్మా. సంధ్య, మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే కలకాలం కలిసి ఉండాలమ్మా. సంధ్య, 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 సంధ్య గారు, సంధ్య, ఏమైందమ్మా? ఏమైందమ్మా?